హలో ఎవ్రీబడి గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఐటీఐ సిబిటి ఎగ్జామ్ స్పెషల్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్కి సంబంధించినటువంటి ట్రేడ్ థియరీ సబ్జెక్టు లోపల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది మనం డిస్కస్ చేసే దాని లోపల థర్డ్ పార్ట్. దీనికంటే ముందుగా మనము 2 పార్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ట్రేడ్ థియరీ లోపల డిస్కస్ చేసేటువంటి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిని చదివితే మీరు హోప్ఫుల్లీ పాస్ మార్కులతోటి పాస్ అవుతారు అనేటువంటి పాస్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మేము రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ కలెక్షన్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ సెంటర్ నుండి బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ కలెక్ట్ చేసి ఆ క్వశ్చన్స్నే మీకు వరుసగా పొందుపరిచి దాంట్లోపల కొన్ని మా ఎక్స్పీరియన్స్ తోటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాడ్ చేసి మీకు సిబిటి ఎగ్జామ్స్ స్పెషల్ని అందజేయడం జరుగుతుంది. 99%గా ఈ ఎగ్జామ్ స్పెషల్ లోపల దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ విని బాగా గుర్తుపెట్టుకొని మంచి మార్కులతోటి పాస్ అవ్వాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు మనము ఎలక్ట్రీషియన్ అకాడమీ ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి. ఇవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి, ఎలక్ట్రీషియన్ అకాడమీ నుండి మీకు ఇవ్వబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ టైప్ ఆఫ్ సింగిల్ ఫేస్ మోటార్ ఇల్లుస్ట్రేటెడ్. మనకి ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లోపల ఒక సింగిల్ ఫేస్ మోటార్ మనకి సర్క్యూట్ డయాగ్రామ్లో కనబడుతుంది. ఆ సర్క్యూట్ డయాగ్రామ్లో మనకు కనబడేటువంటి సింగిల్ ఫేస్ మోటార్ ఏదైతే ఉందో అది ఏ రకమైనటువంటి సింగిల్ ఫేస్ మోటారు అనేటువంటిది క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూడండి. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటవది యూనివర్సల్ మోటార్, రెండవది పర్మనెంట్ కెపాసిటర్ మోటార్, సి ఆప్షన్ వచ్చేసి కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్, డి వచ్చేసి కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్ మోటార్. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లోపల 4 ఇచ్చారు. దీంట్లోపల ఏ ఆప్షన్ చూద్దామండి. సర్క్యూట్ డయాగ్రామ్ని ఒకసారి గమనించండి. సర్క్యూట్ డయాగ్రామ్లో కనుక చూసినట్టయితే 2 కెపాసిటర్లు ఉన్నాయి. ఈ 2 కెపాసిటర్లలో ఒక కెపాసిటర్కి ఈ సిరీస్ లోపల సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఉంది. సో ఇది కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్ మోటార్. దీనికి మనకి సరి అయినటువంటి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి వచ్చేసి కెపాసిటర్ స్టార్ట్ అండ్ కెపాసిటర్ రన్ మోటార్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఏసీ సింగిల్ ఫేస్ మోటార్. ఇక్కడ కూడా ఒక ఏసీ సింగిల్ ఫేస్ మోటార్ ఇవ్వడం జరిగింది. ఈ ఏసీ సింగిల్ ఫేస్ మోటార్ లోపల ఈ మోటార్ యొక్క టైప్ ఏంటి అనేటువంటిది క్వశ్చన్. సర్క్యూట్ డయాగ్రామ్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 వైండింగ్స్ ఉన్నాయి, మిడిల్ లోపల ఒక స్విచ్ ఉంది, ఒక కెపాసిటర్ కనెక్ట్ చేయబడి ఉంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి ఏమి ఇచ్చారు. పర్మనెంట్ కెపాసిటర్ మోటార్, కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ రన్ మోటార్, ఇండక్షన్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్, కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్. కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్. సర్క్యూట్ డయాగ్రామ్ని ఇంకోసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇచ్చిన ఆప్షన్స్ తోటి. ఇప్పుడు దీని కరెక్ట్ ఆన్సర్ చూడండి, కెపాసిటర్ స్టార్ట్ అండ్ ఇండక్షన్ రన్ మోటార్. కెపాసిటర్ స్టార్ట్ అండ్ ఇండక్షన్ రన్ మోటార్. ఎందుకు చెప్తున్నాము అంటే దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సింగిల్ కెపాసిటర్ ఉంది, దీనికి ఒక స్విచ్ ఇచ్చారు. ఈ స్విచ్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మెషిన్ స్టార్ట్ అయ్యి 60 to 70% ఆఫ్ స్పీడ్ని పికప్ చేస్తుందో మోటార్ని డిస్కనెక్ట్ చేస్తుంది. డిస్కనెక్ట్ చేయంగానే మోటార్ ఏమవుతుంది? ఇండక్షన్ ప్రిన్సిపల్ తోటి రన్ అవుతుంది. సో కెపాసిటర్తో స్టార్ట్ అయ్యి ఇండక్షన్తో రన్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఏ కెపాసిటర్ స్టార్ట్ అండ్ ఇండక్షన్ రన్ మోటార్ అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్,
వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఇన్ సింగిల్ ఫేస్ మోటార్? సింగిల్ ఫేస్ మోటార్ లోపల ఒక సెంట్రిఫ్యూగల్ స్విచ్ను మనం కనెక్ట్ చేసి ఉంచుతాము. అది కెపాసిటర్కి ఇన్ సిరీస్ లోపల కనెక్ట్ చేయబడి ఉంటుంది స్టార్టింగ్ వైండింగ్కి. ఈ కెపాసిటర్కు సిరీస్ లోపల స్టార్టింగ్ వైండింగ్ కనెక్ట్ చేయబడి ఉన్నటువంటి సింగిల్ ఫేస్ స్విచ్ యొక్క సెంట్రిఫ్యూగల్ స్విచ్ యొక్క పర్పస్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అనేది క్వశ్చన్. దీంట్లో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ వచ్చేసి మెయింటైన్ కాన్స్టెంట్ స్పీడ్. ఆప్షన్ ఏ మెయింటైన్ కాన్స్టెంట్ స్పీడ్. ఆప్షన్ బి బ్రేక్ ది స్టార్టింగ్ వైండింగ్. ఆప్షన్ సి బ్రేక్ ది రన్నింగ్ వైండింగ్. ఆప్షన్ డి వచ్చేసి ప్రొటెక్ట్ ద మోటార్ ఫ్రమ్ ఓవర్లోడ్. ఆప్షన్ డి ఏమి ఇచ్చారండి? ప్రొటెక్ట్ ద మోటార్ ఫ్రమ్ ఓవర్లోడ్. ఇంతకుముందు క్వశ్చన్లో నేను చెప్పాను, సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఏం చేస్తుంది, మిషన్ ఎప్పుడైతే 70 నుండి 80% ఆఫ్ స్పీడ్కు పికప్ అవ్వంగానే స్టార్టింగ్ వైండింగ్ను బ్రేక్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ బి వచ్చేసి బ్రేక్ ది స్టార్టింగ్ వైండింగ్. స్టార్టింగ్ వైండింగ్ని బ్రేక్ చేస్తుంది. ఎక్కడ బ్రేక్ చేస్తుంది అని కనుక చూసినట్టయితే, మిషన్ ఎప్పుడైతే 70% స్పీడ్ పికప్ అవుతుందో, పికప్ అవ్వంగానే సెంట్రిఫ్యూగల్ స్విచ్ స్టార్టింగ్ వైండింగ్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షన్ నెంబర్ 4 చూద్దాం. విచ్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ యూనివర్సల్ మోటార్? మన కింద కొన్ని మోటార్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినటువంటి మోటార్లలో యూనివర్సల్ మోటార్ యొక్క అప్లికేషన్ ఏంటి అనేటువంటిది క్వశ్చన్. ఆప్షన్ ఏ జెట్ పంప్, ఆప్షన్ బి ఫుడ్ మిక్సర్, ఆప్షన్ సి టెలి ప్రింటర్, ఆప్షన్ డి కంప్రెసర్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. యూనివర్సల్ మోటార్ ఇవ్వడం జరిగింది. ఈ యూనివర్సల్ మోటార్ అనగానే ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఏంటి అది యూనివర్సల్ మోటార్కి సంబంధించింది అంటే, యూనివర్సల్ మోటార్ వచ్చేసి ఏసీ సప్లై యాజ్ వెల్ యాజ్ డీసీ సప్లైకి అప్లై అవుతుందండి. ఏసీ సప్లైతో రన్ చేయొచ్చు, అదేవిధంగా డీసీ సప్లై తోటి రన్ చేయొచ్చు. ఆ విధంగా ఏసీ అండ్ డీసీ సప్లై తోటి రన్ చేసేటువంటి మోటార్ని మనము యూనివర్సల్ మోటార్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఏసీ అండ్ డీసీ సప్లైకి మోటార్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి మిషన్కి కమ్యుటేటర్ ఉండి తీరాలి. ఈ కమ్యుటేటర్ అనేది చూడండి, కింద ఉన్నటువంటి మిషన్లో దేనికి ఉంటుంది? జెట్ పంప్కి ఉండదు, ఫుడ్ మిక్సర్కి ఉంటుంది, ప్రింటర్కి ఉండదు, కంప్రెసర్కి ఉండదు. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి ఫుడ్ ప్రింటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5లో విచ్ సింగిల్ ఫేస్ మోటార్ ట్యాప్డ్ హెల్డ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఈజ్ ఎంప్లాయ్? విచ్ సింగిల్ ఫేస్ మోటార్ ట్యాప్డ్ హెల్డ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఈజ్ ఎంప్లాయ్? స్పీడ్ కంట్రోల్ మెథడ్ మనం అడాప్ట్ చేసుకోవడానికి సింగిల్ ఫేస్ మోటార్ యొక్క వైండింగ్ను ట్యాప్ చేసేటువంటి మోటారు ఏది అనేటువంటిది క్వశ్చన్. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఏ యూనివర్సల్ మోటార్, బి షేడెడ్ పోల్ మోటార్, సి కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్, కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ రన్ మోటార్. దీంట్లోపల చూడండి, ఏ మెథడ్ అన్నాడండి? వైండింగ్ని ట్యాప్ చేసి స్పీడ్ కంట్రోల్ చేసేటువంటి మెథడ్. దట్ ఈస్ ద యూనివర్సల్ మోటార్ ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత హౌ ఆల్టర్నేటర్స్ ఆర్ రేటెడ్? ఆల్టర్నేటర్ యొక్క రేటింగ్ను మనం దేంట్లో మెజర్ చేస్తాము? ఒకటి ఆప్షన్ ఏ కేవీఏ అని ఇవ్వడం జరిగింది, ఆప్షన్ బి కేడబ్ల్యూ, ఆప్షన్ సి మెగావాట్స్ ఎండబ్ల్యూ, ఆప్షన్ డి కిలో వోల్ట్స్.
ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్‌లో ఆల్టర్నేటర్ యొక్క రేటింగ్‌ను దేంట్లో మెజర్ చేస్తాము అనేటువంటిది క్వెషన్. అయితే ఇక్కడ యూనివర్సల్‌గా నేను ఆన్సర్ చెప్తున్నానండి. ఏదైతే సప్లై చేసేటువంటి మిషన్స్ ఏసీలో పవర్ సప్లై చేసేటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కేవీఏలోనే మెజర్ చేస్తాము. ఈవెన్ ఆల్టర్నేటర్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ కావచ్చు. ఈ రెండే మనకి ఎలక్ట్రికల్ సప్లైని సప్లై చేస్తాయి. సో ఆల్టర్నేటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఈ రెండింటిని కూడా మనం దేంట్లో మెజర్ చేస్తామండి? కేవీఏలోన మెజర్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ కేవీఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్ హ్యావింగ్ 6 పోల్స్ రన్స్ ఎట్ 1000 RPM? ఏమన్నారండి? సప్లై ఫ్రీక్వెన్సీ అడగడం జరిగింది ఆల్టర్నేటర్ది. ఈ సప్లై ఫ్రీక్వెన్సీని ఏ విధంగా కనుక్కోమన్నాడు అంటే 6 పోల్స్ ఇచ్చి 1000 RPMతో రన్ చేస్తున్నాం. 6 పోల్స్ ఇచ్చి 1000 RPMతో రన్ చేస్తే దాని యొక్క సప్లై ఫ్రీక్వెన్సీని కనుక్కోమన్నాడు. జనరల్గా మనము సప్లై ఫ్రీక్వెన్సీని కనుక్కోవడానికి ఇక్కడ యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంటి అంటే సింక్రోనస్ స్పీడ్ ఫార్ములా 120F/P అనేటువంటి ఫార్ములా నుండి ఎఫ్ని రాబట్టి ఫ్రీక్వెన్సీని చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తే 50 హెర్ట్జ్ అనేది మీకు ఇక్కడ రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ట్రై చేసి చూడండి, ప్రాబ్లం చేయండి. క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాంపర్ వైండింగ్ ఇన్ ఆల్టర్నేటర్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాంపర్ వైండింగ్ ఇన్ ఆల్టర్నేటర్? ఆల్టర్నేటర్లో మనం డాంపర్ వైండింగ్ని పెట్టడం జరుగుతుంది. ఆ డాంపర్ వైండింగ్ యొక్క పర్పస్ ఏంటి అనేటువంటిది క్వశ్చన్. తర్వాత ఆప్షన్స్ చూడండి. ఏ వచ్చేసి రెడ్యూస్ కాపర్ లాసెస్, ఆప్షన్ బి వచ్చేసి రెడ్యూస్ వైండింగ్ లాసెస్, ఆప్షన్ సి వచ్చేసి రెడ్యూస్ ద హంటింగ్ ఎఫెక్ట్, ఆప్షన్ డి వచ్చేసి హింటింగ్ ది వోల్టేజ్ రెగ్యులేషన్. ఇప్పుడు ఆల్టర్నేటర్ లోపల డాంపర్ వైండింగ్ను ఎందుకు చేస్తాము అనేటువంటి విషయాన్ని చూద్దాం. దిస్ ఈజ్ ఆప్షన్ సి, రెడ్యూస్ ది హంటింగ్ ఎఫెక్ట్. హంటింగ్ ఎఫెక్ట్ను రెడ్యూస్ చేయడానికి ఆల్టర్నేటర్ లోపల మనం ఏం చేస్తామండి? డాంపర్ వైండింగ్ని చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆల్టర్నేటర్? కింద మనకు ఒక ఆల్టర్నేటర్ సింబల్ ఇవ్వడం జరిగింది. ఆ సింబల్ ఇచ్చి ఆల్టర్నేటర్ యొక్క పేరు ఏంటి అని క్వశ్చన్ అడిగిండు. సింబల్ని మీరు ఆల్టర్నేటర్ యొక్క ఫిగర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనము ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ మెటల్ రెక్టిఫైర్, ఆప్షన్ బి రోటరీ కన్వర్టర్, ఆప్షన్ సి మెర్క్యూరీ ఆర్క్ రెక్టిఫైర్, ఆప్షన్ డి మోటార్ జనరేటర్ సెట్. ఒకసారి చూడండి, ఇంకొకసారి ఆల్టర్నేటర్ యొక్క ఫిగర్ని చూడండి, ఆప్షన్స్ను మళ్ళీ చూడండి. దీని ఆన్సర్ ఏంటండి? రోటరీ కన్వర్టర్ ఆల్టర్నేటర్. రోటరీ కన్వర్టర్ ఆల్టర్నేటర్. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. వై DC సప్లై ఫర్ DC ఈజ్ నెసెసరీ ఫర్ సింక్రోనస్ మోటార్ ఆపరేషన్? సింక్రోనస్ మోటార్ని ఆపరేట్ చేయడానికి DC సప్లై మనకి కంపల్సరీ కావాలి. అది ఎందుకు అనేటువంటిది క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ రెడ్యూస్ ద లాసెస్, ఆప్షన్ బి స్టార్ట్ ద మోటార్ ఇనిషియల్లీ, రన్ ద మోటార్ విత్ ఓవర్లోడ్, రన్ ద మోటార్ విత్ సింక్రోనస్ స్పీడ్. ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో చూద్దాము. ఆప్షన్ డి రన్ ద మోటార్ విత్ సింక్రోనస్ స్పీడ్. ఎందుకు అనేది కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఇండక్షన్ మోటార్లో మనం చెప్పుకుంటాము ఇండక్షన్ మోటార్ నెవర్ రన్స్ విత్ సింక్రోనస్ స్పీడ్ అంటాం. ఎందుకు అని కనుక చూస్తే ఎయిర్ గ్యాప్ లోపల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లాస్ అవుతుంది.
ఆ లాస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కాంపెన్సేట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తాము, మనకి స్టేటార్కి కానీ రోటార్కి కానీ డీసీ సప్లై ఇస్తాము. డీసీ సప్లై ఇచ్చి లాస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కాంపెన్సేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాంపెన్సేట్ చేయడం వల్ల ఇక్కడ మోటార్ మనకి సింక్రోనస్ స్పీడ్ తోటి రన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మోటార్ జనరేటర్ సెట్? మోటార్ జనరేటర్ సెట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటిది క్వశ్చన్. ఏ నాయిస్లెస్, బి హై ఎఫిషియన్సీ, సి లో మెయింటెనెన్స్ రిక్వైర్డ్, డి DC అవుట్పుట్ వోల్టేజ్ కెన్ బి ఈజీలీ కంట్రోల్డ్. సో ఈ 4 ఆప్షన్లలో చూడండి, 2 మోటార్లు రన్ చేస్తాం. మోటార్ జనరేటర్ సెట్ అంటే నాయిస్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఏ కాదు. 2 మోటార్స్ రన్ చేస్తాం కాబట్టి ఎఫిషియన్సీ తగ్గుతుంది. 2 మోటార్స్ మిషన్స్ రన్ చేస్తాం కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఎక్కువనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటి మనకు, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 12th question. Why LEDs are avoids as converters in rectifiers diode? ఎల్ఈడిని రెక్టిఫైర్ డయోడ్స్లో వాడడానికి మనము యూస్ చేయము ఎందువల్ల అంటే హెవీలీ డోప్డ్ డివైజెస్, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి వెరీ లో పవర్ డివైజెస్. ఆప్షన్ సి డిజైన్డ్ ఫర్ లైట్ ఎమిటింగ్. ఆప్షన్ డి వెరీ సెన్సిటివ్ టు టెంపరేచర్. ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లోపల వెరీ లో పవర్ డివైజెస్, ఎల్ఈడీస్ ఆర్ వెరీ లో పవర్ డివైజెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదేవిధంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎలక్ట్రీషియన్ అకాడమీ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఐటీఐ మీద కోర్సు పైన ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నట్టయితే మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఛానల్ని వెంటనే ఫాలో అవ్వండి. అదేవిధంగా మనము ఈ ఛానల్ లోపల నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మీకు వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.